హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వాళ్ళు బనికిల్. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ లో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ గురించి అయితే ఇన్ డెప్త్ అయితే తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను కదా. దానికి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే, రీసెంట్ గా నేను అకాడమీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అందులో టోటల్ గా నేను 3 కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాను. పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ ఏఐ టూల్స్, అండ్ వే టు ప్లేస్మెంట్ అండ్ ఏఐ టూల్స్, అండ్ థర్డ్ మెయిన్లీ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఏఐ టూల్స్. వీటి గురించి కోర్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా పైథాన్ ఫుల్ స్టాక్ కరికులం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. కాస్ట్ అనేది నీకు ఒక పోస్టర్ అయితే వస్తుంది, అందులో అయితే ఉంటుంది. అందులో నా నంబర్ ఉంటుంది. వాట్సాప్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, క్వరీస్ ఉన్నా సరే అందులో అయితే మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియోకి అయితే వచ్చేద్దాం. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఇది క్లౌడ్ కంప్యూటింగ్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎవరైనా సరే అప్లికేషన్స్ డెవలప్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్ గా ఈ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లోనే మనకి అవన్నీ వస్తాయి. దాని గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడింగ్ అయితే చేస్తూ ఉంటాం ల్యాప్టాప్స్ లో. సింపుల్ గా విజువల్ స్టూడియో కోడ్ కానీ అలా యూజ్ చేసుకుని మనం చేస్తాం. కానీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డెవలప్ చేసే వాళ్ళు టెస్టింగ్ చేయాలి, ఎగ్జిక్యూషన్ చేయాలి, సర్వర్కి సంబంధించిన సపోర్ట్ అయితే కావాలి. వాళ్ళు ఎలా చేస్తారు అనేది కంప్లీట్గా ఈ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అయితే మనం తెలుసుకుంటాం, ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా బెటర్గా అయితే అర్థమవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అయితే ఉన్నాడు. ఈ స్టూడెంట్ అనేవాడు తనకు ఒక ఐడియా ఉంది ప్రాజెక్ట్ చేయాలని, ఓకేనా. ఇది ప్రాజెక్ట్ చేయాలంటే ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? అది కూడా ఒక ఎగ్జాంపుల్గా మనకి గూగుల్ క్లౌడ్ అనేది ఉంది. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే ఒకటి ఉంది. మనం అందులో ప్రాజెక్ట్స్ని అయితే డెవలప్ చేసుకోవచ్చు. ఇది మనకి కంప్లీట్గా ఒక ఎన్విరాన్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అందులో మనకి కోడింగ్ చేస్తాం కంపల్సరీగా. మనం ఏం చేయాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ HTML అయినా, CSS అయినా, పైథాన్ అయినా, జావా అయినా మనకి ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకుంటాం. పైథాన్కి అయితే డిజాంగో, ఫర్ ఎగ్జాంపుల్ జావా కానీ చూసుకుంటే స్ప్రింగ్ బూట్. అందరికీ నోటెడ్గా ఉన్న వాటితోనే చెప్తున్నాను, ఓకేనా. ఇంకా డిఫరెంట్ అయితే ఉంటాయి, మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడొచ్చు. ఒక అప్లికేషన్, ఒక వెబ్ డెవలప్మెంట్కి సంబంధించిన అప్లికేషన్ చేయాలంటే మనం యూజ్ చేసేది ఇవి. మనకి డేటాబేస్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ MySQL కూడా రాస్తాం, ఓకేనా. ఇవన్నీ మేజర్గా వాడేవన్నీ కూడా మనకి ఈ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. నేను గూగుల్ క్లౌడ్ ఇంజిన్ అని కూడా అంటాము. ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా మన అప్లికేషన్స్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అలాగా. ఫస్ట్ మనం ఆ ప్లాట్ఫామ్లోకి రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఈ స్టూడెంట్ అనేవాడు ఒక యాప్ డెవలప్ చేద్దాం అనుకున్నాడు, వారస్ ఒక వెబ్సైట్ డెవలప్ చేద్దాం అనుకున్నాడు. ఫస్ట్ ఈ కోడింగ్ ఎన్విరాన్మెంట్కి వెళ్తాడు. కోడింగ్ ఎన్విరాన్మెంట్ మనకు ఉంటుంది. ఆ కోడింగ్ ఎన్విరాన్మెంట్లో వీడైతే కోడింగ్ అయితే చేసుకుంటాడు. ల్యాప్టాప్ చూసుకుంటే డెస్క్టాప్, ఓకేనా. ఇది వెబ్సైట్ అనుకుందాం. అంటే మనం గూగుల్ క్లౌడ్ వెబ్సైట్ ఇది. మనకు సంబంధించిన మన కీబోర్డ్ ఆర్ట్లో మన ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్లో మనం అయితే చేసుకుంటాం. మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో ఏంటి, ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం మనకి ప్లాట్ఫామ్ అయితే కావాలి. మనకి ఈ ప్లాట్ఫామ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎగ్జాంపుల్కి తీసుకుంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఈ ప్లాట్ఫామ్ దేనికి? వెబ్సైట్ కానీ అప్లికేషన్ డెవలప్ చేయడానికి. వెబ్సైట్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకు కావాల్సినవి ఏంటి? ఇవైతే కావాలి కంపల్సరీగా. HTML, CSS, పైథాన్, జావా, డిజాంగో, స్ప్రింగ్ బూట్, MySQL, ఇంకా మనం జావా స్క్రిప్ట్ రాసుకుంటే జావా స్క్రిప్ట్, అవన్నీ కూడా మనకి ఈ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా కంప్లీట్గా ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో ఏం ప్రొవైడ్ చేస్తుంది అనేది. ఈ వెబ్సైట్ వాళ్ళు మనకి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్లో వీటిని యూజ్ చేసుకుని మనం యాప్ కానీ వెబ్సైట్ కానీ డెవలప్ చేసుకుంటాం. ఇది కంప్లీట్గా మనకి ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే, ఓకేనా. ఇక్కడికి ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు కోడింగ్ రాసేసారు సరిపోయింది. ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయాలి. మనకి ఏం కావాలి? టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. మనకి ఎప్పుడైతే కోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందో మనకి కంప్లీట్గా రన్ చేసుకునే చోట్ల సేమ్ అలాగే టెస్టింగ్ సంబంధించిన బటన్ కూడా ఉంటుంది. ఈ టెస్టింగ్ సంబంధించిన బటన్లో మనం టెస్టింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. అంటే ఇందులో మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఈ ప్లాట్ఫామ్లో టెస్టింగ్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనకి టెస్ట్ చేసేసాము, అప్లికేషన్ అంతా బాగా అయింది, మనకి ఎలాంటి ఎర్రర్స్ అయితే లేవు. టెస్టింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకోటి కావాల్సింది ఏంటి? యూజర్స్ని తీసుకెళ్ళాలి, ఓకేనా.
యూజర్స్ని తీసుకెళ్లాలంటే మనకి ఏంటి, ఫస్ట్ ఇది కంప్లీట్గా ఈ కోడింగ్ కానీ ఏదైతే వెబ్సైట్ ఉందో మనం డెవలప్ చేసుకుంది మనకి ఇది లోకల్ హోస్ట్లో ఉంటుంది, ఇది మనకి గ్లోబల్కి అయితే తీసుకెళ్ళాలి. మనకు కావాల్సింది ఏంటి, ఒక యూఆర్ఎల్ అనేది కావాలి. ఆ యూఆర్ఎల్ అనేది మనకి ఇక్కడే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఒక సపోర్ట్ కూడా ఉంటుంది. క్లౌడ్ ప్లాట్ఫామ్, ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఒక సపోర్ట్ తీసుకుని మనకి ఏదైతే వెబ్సైట్ లోకల్ హోస్ట్ ఉంటుందో మనం దీన్ని కంప్లీట్గా గ్లోబల్కి చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తుంది, ఇది మనకు ఒక యూఆర్ఎల్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ యూఆర్ఎల్తో మనం కంప్లీట్గా దీన్ని గ్లోబలైజ్ చేస్తాం. ఓకే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకా కావాల్సింది ఏంటి, సర్వర్ సపోర్ట్ కావాలి. సర్వర్ సపోర్ట్, ఓకేనా, సర్వర్ సపోర్ట్. ఈ సర్వర్ సపోర్ట్ ఉంటేనే మనకి కంప్లీట్గా వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మనకి సంబంధించిన యూఆర్ఎల్ని సర్వర్లో ప్లేస్ చేస్తామో అప్పుడు అది మనకి యూజర్స్కి అయితే తీసుకెళ్తుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ తెలిసిందే కదా మీకు. ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ దాని పేరు మనం xyz.com అని పెట్టాం, మనకి ఈ వెబ్సైట్ అది ఏదైతే మనకి గూగుల్లోకి వెళ్తామో ఈ అడ్రస్ బార్లో xyz.com అని మనం ఎంటర్ చేస్తేనే మనకి వెబ్సైట్ అనేది ఇస్తుంది. అది ఎలాగొస్తుంది, ఎప్పుడైతే సర్వర్లోకి మన వెబ్సైట్ అనేది వెళ్తుందో అప్పుడు మనకి ఇదైతే మనకి ఇక్కడ వెబ్సైట్ అనేది డిస్ప్లే చేస్తుంది. మనకు కావాల్సిన సర్వర్ కూడా వచ్చేసింది. ఇంకా నేను ప్రీవియస్గా మనకి సర్వీసెస్ చెప్పాను కదా, హార్డ్వేర్ సర్వీసెస్ అవన్నీ, వాటి గురించి అయితే చెప్పట్లా. అది చెప్తే మనకి ఇంకా లెందీ అయిపోతుంది, బ్రీఫ్గా చెప్పేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనం లాగిన్ డీటెయిల్స్గా నేను తీసుకుంటే అది మనకి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ డేటాబేస్ సంబంధించిన సర్వీసెస్ కూడా మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించిన ఇన్డెప్త్గా నేను ప్రీవియస్ వీడియో అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మీకు క్లియర్ అయిపోయినట్టే కదా. మనకి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్లో మనం కోడింగ్ చేసుకుంటాం. మనం కోడింగ్కి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఇది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత మనం టెస్టింగ్ చేసుకుంటాం. టెస్టింగ్ చేసుకున్న తర్వాత మనం క్లౌడ్లో డిప్లాయ్ చేస్తాం. మనకి యూఆర్ఎల్ ఉంటుంది. తర్వాత సర్వర్ హెల్ప్ తీసుకుని మనం అందులో కూడా డిప్లాయ్ చేసుకుంటాం. ఇలాగా అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా యూఆర్ఎల్ అనేది గ్లోబలైజ్ అవుతుంది. ప్రతి ఒక్క యూజర్ అనేవాడు దీని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే. ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. ఓకేనా, ఇన్కేస్ మీకు ఏదైనా యూజ్ అవుతుందంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నేనైతే ఇది కంప్లీట్గా అరేంజ్ చేసి మీకు అడ్వాంటేజెస్ గురించి చెప్తాను. ఓకే, అడ్వాంటేజెస్. ఓకే, ఇప్పుడు మన అడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం. ఇందులో మన మేజర్ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, ప్లాట్ఫామే. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, ప్లాట్ఫామ్ వల్ల కదా మనకి కంప్లీట్గా ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది. ఎన్విరాన్మెంట్లో మన అన్ని సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సాఫ్ట్వేర్స్ మనం ఫ్రీగా అయితే యూజ్ చేసుకున్నాం. మనం ప్రీవియస్గా ఇక్కడ నేను రాశాను కంప్లీట్గా HTML జావాస్క్రిప్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ అది మన లోకల్ హోస్ట్లో చేసుకుంటే ఇన్ని ఆ సాఫ్ట్వేర్స్ అన్ని మనం డౌన్లోడ్ చేసుకుని అవన్నీ చేసుకోవాలి. చిన్న ప్రాజెక్ట్గా నేను చెప్పాను, కొంతమంది లార్జ్ ప్రాజెక్ట్స్ చేస్తారు, దానికి ఎన్ని సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, అవన్నీ డౌన్లోడ్ చేసుకోకుండా కంప్లీట్గా మనకి ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది మనకు దానికి ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ సర్వర్ సపోర్ట్. ఎందుకంటే మనం వన్స్ డౌన్లోడ్ చేసేసిన తర్వాత, కోడ్ డెవలప్ చేసేసిన తర్వాత అది యూజర్స్కి వెళ్ళాలంటే సర్వర్ అనేది కావాలి. ఈ సర్వర్ అనేది కూడా మనకి ఈ ప్లాట్ఫామ్ మేనేజ్లోనే సపోర్ట్ చేస్తుంది క్లౌడ్లో. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే లో మెయింటెనెన్స్. మనం మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. సర్వర్ మనం మెయింటైన్ చేస్తామా, లేదు. మనం రాసిన కోడ్ మనం మెయింటైన్ చేస్తున్నామా, లేదు. వన్స్ మనం చేసేసిన తర్వాత అందులో అప్లోడ్ చేసేసుకుంటే మొత్తం అంతా అప్లికేషన్ చూసుకుంటాం. నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంటర్నెట్ మనం వేస్తున్నామా, లేదు. మనకు కావాల్సిన స్టోరేజ్ అయినా మనం మెయింటైన్ చేసుకుంటామా, లేదు. ఇవన్నీ కంప్లీట్గా ప్లాట్ఫామ్లోనే పడతాం, మనకు అలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెస్ కాస్ట్ కూడా మనకి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఎంతైతే యూసేజ్ మనం చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం పేమెంట్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేసుకుంటాం.
దానివల్ల మన కాస్ట్ అనేది కూడా ఎక్కువ ఉంది. యాజ్ కంపేర్ టు 24/7 ఇంటర్నెట్, సర్వర్ కాస్ట్, ప్లాట్ఫామ్ కాస్ట్ అవన్నీ మనం చేసుకోవాలంటే ల్యాక్స్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా సింప్లీట్గా మనం డిప్లాయ్ చేసేసి దాని కాస్ట్ అనేది మనం పే చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది మనకు మేజర్గా వచ్చిన అడ్వాంటేజెస్. ఇది కంప్లీట్గా ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే. వన్ వర్డ్లో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ చెప్పాలంటే ఒక అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ డెవలప్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసేదే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నేను ప్రీవియస్గా మీకు విజన్ స్కిల్ అకాడమీ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. పేమెంట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రీవియస్గా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్ అని, అందులో అయితే మీరు తెలుసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.